ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎరేజర్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. నేను ఈ ఎరేజర్ చేయటం కూడా యూట్యూబ్ ఛానల్లో చూసే నేర్చుకున్నానండి. మనం ఈజీగా చేసేయచ్చు, అలాగే మన ఇంట్లో దొరికే వాటితోనే చేయొచ్చు అనమాట. దీనికి కావాల్సింది పౌడరు, అలాగే ఫెవికాలు, పేస్టు, కొంచెం మైదా, అలాగే మైదా కానీ గోధుమ పిండి కానీ. నేనైతే అసలు రిజల్ట్ ఎలా ఉండిద్దా అని అనుకున్నాను. ఈజీగా చేసేయచ్చు, అలాగే నేను పేపర్ మీద రాసి ఎరేజ్ చేసి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకైతే నేను ఎలా వచ్చిద్దా అని అనుకున్నాను. నాకైతే బాగా యూస్ఫుల్ అయిద్దని అనిపించింది. పిల్లలు డైలీ వచ్చేసరికి ఎరేజర్స్ పోగొడుతూ ఉంటారు కదండి. ఇలా మనం ఇంట్లోనే చేసేస్తే మనం మనీ సేవ్ చేయొచ్చు, అలాగే పిల్లలకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఒక వస్తువు ఏదన్నా వస్తువు అడగాలంటే ఆలోచించి అడుగుతారు. అంటే మనం వాళ్ళు అడిగారు కదా అని ప్రతిదీ ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి వస్తువు యొక్క వాల్యూ తెలియదు. కాబట్టి ఇలా మనం చేసి చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. ఇక్కడ నేను చూసారా కొంచెం పేస్ట్ వేసి ఫెవికాల్ వేసి మిక్స్ చేసేస్తున్నా అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు, ఒక 5 మినిట్స్. అది కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను పేస్ట్ని ఫెవికాల్ని వేసేసి మిక్స్ చేసేస్తున్నా. తర్వాత కొంచెం పౌడర్, మనం యూజ్ చేసే ఏ పౌడర్నైనా కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకుంటే చాలు. అలాగే దాంట్లో వచ్చేసరికి ఒక 2 స్పూన్స్ మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలండి. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ గోధుమ పిండి అనేది వేసి మిక్స్ చేశానండి. ఇలా స్పూన్తో కన్నా ఫస్ట్ ఇలా స్పూన్తో కలిపిన తర్వాత వచ్చేసరికి గోధుమ పిండి వేసిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి. అలా అయితే ఈజీగా వస్తుందన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనము ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు అడిగినప్పుడల్లా ఒక 5 మినిట్స్లో మనమే చేసి ఇచ్చేయచ్చు. వాళ్ళకి 5 రూపీస్ పెట్టి బయట కొనే బదులు మనం ఇంట్లోనే చేసి ఇచ్చేయచ్చు అనమాట. నాకైతే చాలా ఈజీ అనిపించింది. అలాగే మా పాప అడిగినప్పుడల్లా ఇది చేసి ఇచ్చేయచ్చు. పైగా ఏంటంటే నేను ఎలా వచ్చిద్దా అని అనుకున్నాను. ఊరినే మామూలుగా చూపించారేమో అనుకున్నా, కానీ వీడియో చేసి ఇది నేను మొత్తం చేసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. బాగా యూస్ఫుల్ అండి ఈ వీడియో మాత్రం. నేను మొత్తం చేసేసిన తర్వాత మీకు పేపర్ మీద రాసి కూడా చూపిస్తాను, రాసి చెరిపి చూపిస్తాను అనమాట. ఈజీగా మామూలు ఎరేజర్ ఎలా అయితే ఉపయోగపడుతుంది ఇది కూడా అలానే ఉపయోగపడుతుంది అనమాట. ఇలా నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నానండి. స్పూన్తో అయితే సరిగ్గా మిక్స్ అవ్వట్లేదు అనమాట. నేను అందుకే తర్వాత చేత్తో మిక్స్ చేశాను. మనం చేత్తో మిక్స్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే మామూలు షేప్లో సర్కిల్ షేప్లో చేసేసానండి. మనం దాని మీద మన దగ్గర ఇంట్లో స్టిక్కర్స్ ఉంటే స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కలర్ ఏమి యాడ్ చేయలేదు, అలాగే స్టిక్కర్స్ కూడా ఏం పెట్టలేదు అనమాట. ఇక్కడ నేను చూసారా సర్కిల్ షేప్లో చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు పేపర్ మీద రాసి చూపిస్తాను. ఓకేనండి. ఎలా ఎరేజ్ అవుతుందో మీరే చూడండి అండి. నాకైతే బెస్ట్ అనిపించింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. చూసారా మొత్తం ఎరేజ్ అయిపోయింది.